నకిలీ బ్యాంకు అధికారులుగా చలామణి అవుతూ తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని రైతులు వ్యాపారస్తుల్ని మభ్యపెడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని 7 నిందితులను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారులో ఉన్నాడు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మండలం వెలుగూడెం గ్రామానికి చెందిన కట్టబోయిన పరమేష్, మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన మమ్ముల జ్యోతి స్వరూప్, నార్కడ్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన షేక్ వజీర్, మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామానికి చెందిన కొండ శ్రీను, మిర్యాలగూడ పట్టణం బాపూజీ నగర్కు చెందిన గోగుల సురేష్, మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడెం గ్రామానికి చెందిన చిలుముల సైదులు, పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామానికి చెందిన పల్లెబోయిన నాగరాజు, నార్కడ్పల్లి మండలం కేంద్రానికి చెందిన ముప్పిడి సైదులు ముఠాగా ఏర్పడి బ్యాంకు అధికారులుగా చెప్పుకుంటూ రైతుల వద్దకు వెళ్లి వారి భూములను తనఖా పెట్టమని, తక్కువ వడ్డీకే బ్యాంకు నుండి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని మభ్యపెడుతున్నారు. ఇలా నల్గొండ జిల్లాలోని పెద్దవూర, తిరుమలగిరి సాగర్, నెడమనూరు, నేరేడుగొమ్ము, దేవరకొండ, పిఏపల్లి మండలాల్లోని రైతుల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ క్రమంలో హాలియా మండలంలోని ఒక వ్యాపారికి సోషల్ వెల్ఫేర్ నుండి అధిక మొత్తంలో లోన్ ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి లోన్ ఇప్పించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పెద్దవూర పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,25,000 రూపాయల నగదు, రైతుల వద్ద నుండి తీసుకున్న పట్టాదారు పాస్ పుస్తకాలు మరియు అగ్రిమెంట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. రైతులు, వ్యాపారుల వద్ద నుండి నిందితులు మొత్తం 25,07,000 రూపాయలు వసూలు చేశారని, కోర్టు అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని రికవరీ చేస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. మొత్తం 8 మంది నిందితుల్లో 7 అరెస్టు చేశామని, షేక్ వజీర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు, అతన్ని సైతం త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. మనము ఒక 8 మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఒక 7 మండలాల్లో ఈ పలానా అఫెన్స్ అని చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, వీళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళేసి మేము మీకు చాలా తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తాము, మీకు ఎక్కువ లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి మాకు లంచం ఇస్తే, మాకు ఎంతో కొంత మీరు మనీ ఇస్తే మేము తొందరగా మీకు లోన్ ఇప్పించి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై లోన్ ఇప్పిస్తామని చెప్పేసి అట్లా రైతుల్ని మోసం చేసినారు. వీళ్ళు ఇప్పుడు దాకా మా నోటీస్లో వచ్చింది ఇప్పుడు ఒక 28 రైతులని మోసం చేసినారు. ఇందులో మనకి ముఖ్యంగా ఈ కట్టబోయిన పరమేష్ A1 ఇతనికి తెలిసిన రైతులు ఊర్లలో తిరిగి ఇప్పుడు దాకా 7 మండలాల్లో ఆ రైతు దగ్గరికి వెళ్ళేసి మీ 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 పేపర్లు కరెక్ట్గా లేవు, మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు, మీరు రెగ్యులర్గా బ్యాంక్కి వెళ్తే మీకు లోన్ రాదు, మా దగ్గర అయితే మేము లోన్ ఇప్పిస్తామని చెప్పేసి ఆ రైతుల్ని నమ్మించిన తర్వాత A2, A3, A4 మిగతా ఉన్న అక్యూజ్లు అందరూ కూడా బ్యాంక్ అఫీషియల్స్గా రైతుల దగ్గరికి వీళ్ళు వెళ్ళిన తర్వాత మీ లోన్ పేపర్లు కరెక్ట్గా లేవని చెప్పేసి వీళ్ళు రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ A1 కట్టబోయిన పరమేష్ వెళ్ళి బ్యాంక్ ఆఫీసర్తో నేను మాట్లాడతాను, మనీ ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇస్తే మేము మీకు లోన్ తొందరగా శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి రైతుల దగ్గర నుంచి గూగుల్ పేనో లేకపోతే క్యాష్ తీసుకొని వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి అటు నుంచి అంటే పరారైపోతారు. అలా మన జిల్లా మొత్తంలో 7 మండలాల్లో ఇప్పుడు దాకా 28 మంది రైతులని వీళ్ళు మోసం చేసినారు. ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా 80,000 నుంచి 1,20,000 వరకు వీళ్ళు మనీ తీసుకొని మేము లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళని మోసం చేస్తారు. ఈ అఫెన్స్ అనేది మన దగ్గర లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు దాకా 15 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా వీళ్ళ మొత్తం మాస్టర్ మైండ్ వజీర్ అని అతను నార్కెట్పల్లి నుంచి, అతను ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను కూడా మేము త్వరలో పట్టుకుంటాము. ఈ అక్యూజ్డ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కస్టడీలో కట్టబోయిన పరమేష్, ఇతను పెద్దవూర మండలం నుంచి, జ్యోతి స్వరూప్ ఇతను బ్యాంక్ అఫీషియల్ లాగా జనాల్ని నమ్మించడం జరుగుతుంది, ఇతను మిర్యాలగూడ నుంచి, షేక్ వజీర్ నార్కెట్పల్లి నుంచి, కొండ శ్రీను మాడుగులపల్లి నుంచి, గుగుల సురేష్ ఇతను కూడా మన నార్కెట్పల్లి నుంచి, చిలమూరి సైదులు ఇతను మిర్యాలగూడెం. సో వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మన కట్టబోయిన పరమేష్ వెళ్ళి రైతుల్ని కన్విన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీసర్స్ లాగా ఇంపర్సనేట్ చేసి మేము బ్యాంక్లో లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా
మేము కెనరా బ్యాంక్ నుంచి లేకపోతే పిఎస్సిఎస్ నుంచి లేకపోతే మేము ఒక పెద్ద ఎస్బీఐ నుంచి అని చెప్పేసి చెప్పిన తర్వాత రైతులు మోసపోతున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు ఎవరు కూడా లోన్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా బ్యాంక్కి వెళ్ళే తీసుకోండి. మీరు ఎవరైనా మీకు తక్కువ వడ్డీకి లేకపోతే ఫ్రీగా లోన్లు ఇప్పిస్తాము డాక్యుమెంటేషన్ లేకుండా వస్తే కంపల్సరీగా వాళ్ళని మోసం చేయడానికి చూస్తున్నారు. ఇలా మనం ఇప్పుడు దాకా ఒక 28 రైతులు విక్టమ్స్ని మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ వేసిన తర్వాత మిగతా మనీ ఇప్పుడు దాకా 1.6 lakhs రికవర్ చేసినాము. పోలీస్ కస్టడీ వేసిన తర్వాత మిగతా మనీ రికవర్ చేసి ఇంకా ఎంతమందిని మోసం చేసినామో కూడా కనుక్కోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.